బిజినెస్ విషయానికొస్తే హ్మ్. బానే ఉంటది. బిజినెస్ నడుస్తుంటది. హ్మ్. బట్ ఒక సర్టెన్ పాయింట్ వచ్చాక గ్రోత్ ఆగిపోతది. ఇంక అక్కడి నుంచి కదలదు. హ్మ్. సో, ఇట్లాంటి సిట్యుయేషన్‌కి ఏంటి కారణం అనుకోవాలి? బిజినెస్‌కి 3 అంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. క్లయింట్స్ కావాలి. వచ్చిన క్లయింట్స్ కరెక్ట్ టైంకి పే చేయాలి. అవును. ఆ పేమెంట్ మనకి ఆహ్, అకౌంట్స్ బుక్‌లో కనబడాలి. అంటే యెస్. సేవింగ్స్ ఉండాలి. రైట్? ఈ మూడే ఇంపార్టెంట్. రైట్? క్లయింట్స్ రావాలి అంటే డైరెక్షన్ ఏంటి? నార్త్. నార్త్‌లో మనకి ఏ రకమైన వాస్తు దోషం ఉండకూడదు. హ్మ్. అండ్ అప్పుడు అంటే కంటిన్యూయస్ క్లయింట్ ఫ్లో ఉంటుంది. ఓకే. నార్త్‌లో వాస్తు దోషం టాయిలెట్ ఉండొచ్చు. హ్మ్. ఇంట్లో అయితే ఇప్పుడు బిజినెస్ అనుకుంటాం అనుకోండి. హ్మ్. ఇల్లు వాస్తు చూస్తాం, బిజినెస్ వాస్తు చూస్తాం. ఓకే. ఎందుకంటే ఎప్పుడైనా ఫైనాన్స్ ఇంటి మీద డిపెండ్ అవుతుంది, బిజినెస్ మీద డిపెండ్ అవుతుంది. అచ్చా! హెల్త్ ప్యూర్‌లీ ఇంటి మీద డిపెండ్ అవుతుంది. హ్మ్. రిలేషన్‌షిప్ ఉత్తి ఇంటి మీద డిపెండ్ అవుతుంది. అచ్చా! కానీ బిజినెస్ అంటే 2 ఇల్లు, ఆఫీస్ ఆఫీస్. 2 చూస్తాం. ఓకే. అందుకోసం ఇంట్లో ఎక్కడైనా ఎనర్జీ ఇంబాలెన్స్ అవ్వకూడదు నార్త్‌లో. ఆఫీస్‌లో కూడా అవ్వకూడదు. హ్మ్. ఇంట్లో ఏమవ్వచ్చు చాలా మందికి ఈ మధ్యన కిచెన్ నార్త్‌లో పెడుతున్నారండి. ఆ! నేను ఇప్పటి వరకు ఓకే. యూఎస్ అండ్ కెనడాలోనే ఇది ఆ పరిస్థితి అనుకున్నాం. కానీ రీసెంట్‌గా ఎవరిదో బెంగుళూరుదో చూస్తుంటే ఆ! వాళ్ళు కిచెన్ నార్త్‌లో ఇచ్చారు. నేను ఇండియాలో ఉంటూ కిచెన్ నార్త్‌లో ఆ! ఇవ్వడం ఏంటి అని. ఆ! ఇప్పుడు ఆర్కిటెక్ట్స్ విత్ డ్యూ రెస్పెక్ట్ కానీ ఓహ్ మై గాడ్! వాళ్ళు డిజైన్ కోసం ఎక్కడ పడితే అక్కడ కట్ పెడుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఎక్స్‌టెన్షన్స్ ఇస్తున్నారు. వాస్తు పట్టించుకోవట్లేదసలు. అస్సలు పట్టించుకోవటం లేదు. అందుకే ఇన్ని సమస్యలు. అబ్బబ్బా! మీరొకటి గమనించారా? అంటే అరౌండ్ 10 ఇయర్స్ బ్యాక్ వాస్తు కోసం అంత అంటే మనుషులు అంత పట్టించుకునేవారు కాదు. అంటే అంత ఇంపార్టెన్స్ లేదు. లేదు. అవును. ఎందుకు? ఎందుకంటే అది ఆటోమేటిక్‌గా వాస్తు కరెక్ట్. ప్రకారంగా బిల్ట్ అయ్యేవారు అవును. కాబట్టి వాళ్ళకి అవును. సమస్యలు ఉండేవి కావు. అవును. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కట్టేస్తున్నారు. హ్మ్. సో, ఈ చాలా ఇంటీరియర్ ప్రాబ్లమ్స్. డెకరేటర్స్ ఆ! వీళ్ళందరొచ్చాక కొంచెం తేడాలొచ్చేసినట్టున్నాయి. అంటే కొత్త కొత్త ఓకే. ఆర్కిటెక్చర్ ఇంటి బ్యూటీ కూడా చాలా ఇంపార్టెంట్. హ్మ్. కానీ వాస్తు ఫాలో అవుతూ మనం అది మెయింటైన్ చేసుకోవాలి గదా! చేసుకుంటే మంచిది. హ్మ్. నేను కూడా మా ఇంటి బ్యూటీ కోసం చాలా అంటే పర్టిక్యులర్. ఆ! కానీ వాస్తు ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యి చేసుకుంటే అది ఇంట్లో ఫంక్షనల్ అవుతుందండి. అంటే అందంకి అందం ఉంటుంది. మనం కరెక్ట్. హ్యాపీగా అంతే కూడా గదా! ఉంటాం. అది హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ చాలా అండి. ఇంపార్టెంట్. అది రైట్. గదా! థాట్స్ ట్రూ. రైట్ మ్యామ్. ఇంకొక సమస్య. హ్మ్. మా ఆఫీస్ ఉందనుకోండి. హ్మ్. బ్రహ్మాండమైన మార్కెటింగ్ టీమ్ ఉన్నారు. హ్మ్. కానీ సేల్స్ పెరగట్లేదు. మంచి స్కిల్డ్ లేబర్ ఉన్నారు. వర్కర్స్ బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు. హ్మ్. అవుట్‌పుట్ మాత్రం కరెక్ట్‌గా ఉండదు. సో, రైట్. ఇట్లాంటి టైంలో హ్మ్. అంటే ఎంప్లాయీస్ కూర్చునే దిశనేమన్నా మారిస్తే దశ తిరిగే అవకాశం ఏమన్నా ఉందా? చాలా. అవునా? దిశ మారుస్తే దశ మారుతుంది. ఓహ్! వావ్! చాలా ఉంది. ఓకే. సో, మెయిన్‌గా మన మార్కెటింగ్ టీమ్ ఏం చేస్తారు వాళ్ళు బయట వాళ్ళతో కనెక్ట్ అయ్యి లీడ్స్ తీసుకొస్తారు కదా! అవును. అవును. సో, కనెక్షన్ అంటే నెట్వర్కింగ్, కనెక్టివిటీ, ఈస్ట్ జోన్. ఓకే. ఇంకా కొత్త లీడ్స్ రావాలంటే ఆపర్చునిటీస్ కావాలి. రైట్. సో, నార్త్ ఇస్ ఎ జోన్. సో, మార్కెటింగ్ పీపుల్, బిజినెస్ డెవలప్‌మెంట్ వాళ్ళు నార్త్ అయినా, ఈస్ట్‌లో అయినా కూర్చోవాలి. రైట్? నార్త్‌లో గాని, ఈస్ట్‌లో గాని. ఈస్ట్‌లో కానీ. ఓకే. కూర్చుంటే వాళ్ళకి లీడ్స్ ఒస్తాయి. ఇంకోటి అక్కడ ఏ రకమైన వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలి. ఓకే. లేకపోతే అది రివర్స్‌గా తిరుగుతుంది. అది వేరే అవునా? మాట. అవునా? ఇంకోటి స్కిల్డ్ వర్కర్స్ ఉంటారు కదా! అవును. మీరడిగారు స్కిల్డ్ అవును. వర్కర్స్ అవును. గురించి. వాళ్ళు కూర్చుని డైరెక్షన్ సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ మన స్కిల్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సౌత్ వెస్ట్. ఓకే. స్కిల్ హ్మ్. అంటే నైరుతి. స్కిల్ రైట్. ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. మనకి స్టెబిలిటీ ఇస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అందుకోసం సపోజ్ ఒక ఆర్టిస్ట్ సౌత్ వెస్ట్‌లో కూర్చొని ఆర్ట్ ప్రాక్టీస్ చేసుకుంటే వాళ్ళు అంటే అతని స్కిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో, సౌత్ వెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్‌లో మీ స్కిల్డ్ వర్కర్స్‌ని ఆ డైరెక్షన్‌లో కూర్చోబెడితే వాళ్ళ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. కానీ మనం ఒకటి చూసుకోవాలి. ఇంకే ఇంబాలెన్సెస్ లేదా. ఓకే. లేకపోతే వాళ్ళు స్కిల్ ఇంప్రూవ్ చేసి వాళ్ళు జంప్ జంప్. అవును. అయిపోవచ్చు అవును. ఇంకెక్కడైనా ఇంకో అవును. అవును. ఆర్గనైజేషన్‌కి. కరెక్ట్. కరెక్ట్ సో, అండి. అవును. అన్ని రకాలుగా బ్యాలెన్స్ చేసుకున్నాక హ్మ్. వాళ్ళ సిట్టింగ్ పొజిషన్ మనం డిసైడ్ చేస్తే దాన్ని బట్టి మనకి ప్రాఫిట్స్ ఒస్తాయి. సూపర్బ్. డెఫినెట్‌గా. సూపర్బ్. ఇంకొకటి మ్యామ్ లగ్జరీ ఇల్లుంటుంది మనకి. ఇంద్రభవనం లాంటి ఇల్లుంటుంది. హ్మ్. రాజ్‌మహల్ లాంటి బెడ్‌రూమ్ ఉంటుంది. హ్మ్. అసలు ఓ ₹1,00,000 బెడ్ ఉంటుందనుకుందాం. హ్మ్. అయినా నిద్ర పట్టదు. చాలా మందికి ఇదో పెద్ద సమస్య అయిపోయింది. ఇన్సోమ్నియా. ఆ! ఏదో ఒక అనారోగ్యం లేదంటే నిద్ర అసలు పట్టదు. హ్మ్. మరి దీనికి గూడా వాస్తుకి ఏమైనా లింక్ ఉంటదా అండి? రైట్.
ఉంటుందండి. అవునా? సో, నిద్ర పట్టడానికి, స్టెబిలిటీకి, హెల్త్ మనది సరిగ్గా ఉంటే నిద్ర బాగా పడుతుంది. అవును. రైట్? తిన్న రైట్. డైజెషన్ అవుతుంది. అవును. ఎన్నో జోన్స్ రెస్పాన్సిబుల్ అండి. ఒక్క అవును. జోన్ అని కరెక్ట్. పర్టిక్యులర్‌గా కరెక్ట్. చెప్పలేం. అవును. డైజెషన్‌కి సౌత్ ఈస్ట్, అవును. హెల్త్ ఓవరాల్‌గా బావుండాలి అంటే మనకి సౌత్ వెస్ట్. అవును. నిద్ర పట్టాలి అంటే హెల్త్ బావుంటే కదా మనకి నిద్ర పడుతుంది. అవును. చాలా మందికి హెల్త్ బావున్నా నిద్ర పట్టదు. ఇన్సోమ్నియా ప్రాబ్లమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా సౌత్ వెస్ట్ మనం బ్యాలెన్స్ చేసుకొని, ఏ రకమైన ప్రాబ్లమ్ లేకుండా చూసుకుంటే, సౌత్ వెస్ట్ మేజర్ ప్రాబ్లమ్ టాయిలెట్. సౌత్ వెస్ట్ టాయిలెట్ మనకి పితృదోషం ఇస్తుంది. ఆ! మోస్ట్ ఆఫ్ ద కేసెస్, అన్ని అవునా? కేసెస్‌లో అన్ను. ఓకే. ఓకే. పితృదోషం ఇస్తుంది. సౌత్ వెస్ట్ టాయిలెట్ రిలేషన్‌షిప్‌ని పాడు చేస్తుంది. ఓకే. సౌత్ వెస్ట్ టాయిలెట్ నుంచి స్టెబిలిటీ పోతుంది ఓకే. మనిషికి. సో, ఇవన్నీ చూసుకొని ప్రాపర్‌గా మన సౌత్ వెస్ట్‌ని బ్యాలెన్స్ చేసుకుంటే, హ్మ్. ఈ నిద్ర రాకపోవడం ఇలాంటి చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ సౌత్ వెస్ట్ అగైన్ రాహు దిశ అండి. మన ఓకే. రాహు సరిగ్గా ఉంటే అన్నీ బావుంటాయి. ఆటోమేటిక్‌గా ప్లేస్‌లో పడుతుందది. ఓకే. ఓకే. సో, అది సౌత్ వెస్ట్ చూసుకుంటే రైట్. థింగ్స్ విల్ ఇంప్రూవ్. రైట్. ఇక భార్యాభర్తలు. హ్మ్. ఆఫ్‌కోర్స్ భార్యాభర్తలు అన్నాక గ్యారంటీ కొట్టుకుంటారు. హ్మ్. కానీ చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద గొడవలయిపోతుంటాయి గదా మేడం. హ్మ్. దీనికి కిచెన్‌కి గాని, దీనికి బెడ్‌రూమ్‌కి గాని ఏమైనా సంబంధం ఉంటుందా? గొడవలకి, కిచెన్‌కి వాటికి సంబంధం మోస్ట్‌లీ ఉండదు. రైట్. కానీ గొడవలకి మెయిన్ జోన్ అదే సౌత్ వెస్ట్ అండి. అది హ్మ్. రిలేషన్‌షిప్ జోన్ అంటాం. ఓకే. సౌత్ వెస్ట్‌లో ఇంబాలన్స్ ఉంటే, లేకపోతే వాస్తు దోషాలుంటే, మనకి చిన్న చిన్న గొడవలు చాలా ఫ్రీక్వెంట్‌గా అవుతూ ఉంటుంది. దాని నుంచి మనస్పర్ధలొస్తాయి. ఎగ్జాక్ట్‌లీ. మళ్ళీ మనస్పర్ధలకి అటాచ్ జోన్ నార్త్ ఈస్ట్. ఓకే. నార్త్ ఈస్ట్ మనకి వాస్తు దోషం లేకుండా బ్యాలెన్స్డ్‌గా ఉంటే, మన మైండ్ బ్యాలెన్స్‌గా ఉంటుంది. మనం ఒక ప్రాపర్ డెసిషన్ గొడవలైనా అది ఎవరి తప్పు అని అర్థం చేసుకొని బ్యాలెన్స్డ్ వేగా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఓకే. కానీ నార్త్ ఈస్ట్ కూడా మనకి బ్యాలెన్స్ లేకపోతే గొడవలు ఈగో ఇష్యూస్ వస్తాయి. ఓహ్! ఓహ్ మై అలా గాడ్! లేకుండా అంటే ఒక్క జోన్ కాదండి. అదేలే. మల్టిపుల్ జోన్స్ ఉంటుంది. కానీ రిలేషన్‌షిప్‌ది మెయిన్ జోన్ సౌత్ వెస్ట్. అచ్చా! సౌత్ వెస్ట్ బ్యాలెన్స్ చేసుకొని తక్కిన జోన్స్ ఇప్పుడు ఏదైనా కేస్ అంటే ఏ వాస్తు కేస్ వచ్చినా ఒక్క ప్రాబ్లమ్‌తో మేము అంటే డిసైడ్ అవ్వం. హ్మ్. వాళ్ళది మల్టిపుల్ మాటలు వాళ్ళతో మాట్లాడతాం యాక్చువల్లీ. హ్మ్. గొడవలు ఉందన్నారు. గొడవలు ఎందువల్ల వస్తుంది? ఈగో వల్ల వస్తుందా? లేకపోతే ప్రాపర్ డెసిషన్ తీసుకోకపోవడం వల్ల వస్తుందా? లేకపోతే అంటే దేని వల్ల వస్తుంది? ఫస్ట్ ఓకే. అలాంటి కొన్ని క్వెషన్స్ చేసి వాళ్ళ హ్మ్. మనస్థితి అర్థం చేసుకొని, దాన్ని బట్టి ఏ డైరెక్షన్స్‌లో వాస్తు లోపాలున్నాయో చూసుకొని, అన్నిటిని హోలిస్టిక్ అప్రోచ్ తోటి వాటికి హీల్ చేయాలండి. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.